హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో 3 టైప్స్ ఆఫ్ టీ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం టీ పెట్టుకుంటాం కదండి, ఆ గిన్నె పెట్టుకోవాలి. అందులోకి నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్తో అయినా కూడా కొలుచుకొని తీసుకోవచ్చండి. పాలు నీళ్లు రెండు కూడా మనం ఒకే గ్లాస్తో అయితే కొలుచుకొని తీసుకోవాలి. అప్పుడే మనకు టీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మరిగించుకుందాం. ఇలా తెల్ల మరుగుతుండగా నెక్స్ట్ ఇందులోకి 2 ఇలాచి దంచి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకుంటున్నాను. టీ పొడి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదండి. నేనైతే 3 రోజెస్ తీసుకుంటున్నానండి ఇలాచి ఫ్లేవర్తో. ఈ డికాషన్ అంతా కూడా తెల్ల మరుగుతుంది కదా, మనం తీసుకున్న 2 గ్లాసుల వాటర్ అంతా కూడా 1.5 గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనకు తెలుస్తుందండి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా. ఇలా ఒక 3 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. గరిటతో కానీ ఏదైనా స్పూన్ కానీ తీసుకొని అంతా కూడా కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు అయితే తీసుకుంటున్నాను. పాలు నేను ఇక్కడ సపరేట్గా అయితే కూడా ఏం వేడి చేయలేదండి, పచ్చి పాలే వేసేసుకుంటున్నాను. నేను ఆరోగ్య మిల్క్ తీసుకుంటున్నానండి. ఇవైతే ఫుల్ క్రీమ్ మిల్క్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకుంటున్నాను. మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో టేబుల్ స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. మనం తీసుకునే ఈ క్వాంటిటీకి అయితే మనకు కరెక్ట్గా అయితే తీపి సరిపోతుంది. ఇదంతా కూడా ఇలా కలుపుతూ అయితే మరిగించుకుందామండి. ఇప్పుడు ఈ అంతా కూడా బాగా ఉడుకుతున్నాయి కదండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 ఇంచ్ అల్లం దంచి వేసుకుంటున్నాను. మనం అల్లం ఫైనల్గా వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. పాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే మరిగించకూడదండి. జస్ట్ ఒక 4 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు మరిగిస్తే కూడా టీ టేస్ట్ అంత బాగోదు. టీ కూడా మనం సిమ్లో పెట్టి మరిగించకూడదండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. టీ అయితే మనకు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం సెకండ్ హాఫ్ టీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టీ గిన్నె అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ అందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకుంటున్నానండి. వాటర్ ఏం వేయకుండా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా కరిగి మెల్ట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షుగర్ అంతా కూడా కరిగి బాగా మెల్ట్ అయింది కదా, కలర్ కూడా బాగా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇందులోకి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకుంటామో అదే గ్లాస్తో పాలు కూడా తీసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా తెల్ల మరిగించుకుందామండి. ఇలా అంతా కూడా కలుపుతూ ఈ వాటర్ అంతా కూడా తెల్ల మరిగించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే మరిగించుకోవాలండి. మనకు వాటర్ క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ డికాషన్ అంతా కూడా బాగా మరిగింది కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఒక గ్లాసులోకి వడకట్టేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే గిన్నెని కడిగి మళ్ళీ పెట్టుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు అయితే తీసుకుంటున్నానండి. ఈ పాలంతా కూడా తెల్ల మరిగేంత వరకు మరిగించుకుందాం. పాలంతా కూడా బాగా మరుగుతున్నాయి కదండి. నెక్స్ట్ ఇందులోకి మనం వడకట్టి పక్కన పెట్టుకున్న డికాషన్ వేసేసుకుందాం. ఈ పాలు డికాషన్ అంతా కూడా బాగా కలిసేలాగా మనం మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ ఇలా కలుపుతూ అయితే మరిగించుకోవాలి. ఒక 3 మినిట్స్ అయితే మరిగించుకుంటే సరిపోతుందండి. టీ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా రుచికరమైన టీ అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం థర్డ్ ఆఫ్ టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మన థర్డ్ ఆఫ్ టీ అయితే మసాలా టీ అండి. మసాలా టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులోకి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను.
మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటామో అదే గ్లాస్తో పాలు కూడా తీసుకోవాలి. అన్నీ కూడా మనం ఒకే గ్లాస్తో అయితే కొలుచుకొని తీసుకోవాలండి. అది కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా పర్వాలేదు. ఈ వాటర్ అంతా కూడా తెల్ల మరిగేంత వరకు మరిగించుకుందాం. ఇలా వాటర్ అంతా కూడా తెల్ల మరుగుతున్నాయి కదా. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకుంటున్నానండి. టీ పొడి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచి అల్లం పొట్టు తీసుకొని ఇలా దంచి వేసుకుంటున్నానండి. 2 ఇలాచి, కొద్దిగా చెక్క వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని బాగా మరిగించుకుందాం. వాటర్ క్వాంటిటీ అనేది మనకు కొద్దిగా తగ్గేంత వరకు మరిగించుకోవాలి. మనం టైంలో చూసుకుంటే మనకు 3 మినిట్స్ 4 మినిట్స్ అయితే మరిగించుకోవాలండి. ఇలా అంతా కూడా కలుపుతూ మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు అయితే వేసుకుంటున్నాను. పాలు వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే మరిగించొద్దండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అంతా కూడా మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా కూడా కరిగి బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజైతే మనం 3 టైప్స్ ఆఫ్ టీ అయితే చూసాము. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.